ఉన్నాక అక్కడ ఇక్కడ తగలకుండా ఉండదా? ఇక్కడ తగులుతుందా? కావాలనే నా మీద చెయ్యేశావు, నాకు తెలుసు. థర్డ్ రేటెడ్ ఫెలో నాకి నాకు తగిలిస్తే ఏంటి తగిలిస్తావా నిన్ను? నువ్వే ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు రాస్కెల్. కావాలని చేయి లాగారు సార్. కావాలని ఎవరు లాగారమ్మా? ముగ్గురు అనుకోకుండా చేయదగింది. సారీ అన్న తిట్టారు సార్. రానిషా ఏదో తెలియచేసాను. ఏంటి తెలియక చేశారు? నువ్వు రాగానే డ్రామాలు ఆడుతున్నారు. సరే బాబు ఊరికే అనవసరమైన మ్యాటర్ గగ్గోలు పెట్టావు సార్. ఎవరు కబోలు పెట్టేసి నేనా? ఉండండి. చాలే వెళ్ళమ్మా. చెప్తున్నాను సార్, చూడండి సార్, సారీ చెప్తే వదిలేరా? సారీ చెప్పాక కూడా ఇంకా ఏంటో ఆరుస్తుంది. వెళ్ళమ్మా, వెళ్ళు. సార్ మీరేనా అడగాలి సార్? అనవసరంగా గొడవ చేయదు సార్. ప్లీజ్ సార్, నేను చూసుకుంటాను. ఏమన్నా చేశారా? సార్ సార్ ప్లీజ్ సార్ గొడవ బెటర్ చేయండి. కావాలని ప్లీజ్ సార్, చేయలాగారు నేను సార్. చెప్తాను. సార్, ప్లీజ్ సార్, వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను సార్. అనవసరంగా గొడవ చేయకండి సార్. సార్ వద్దు సార్, వద్దు, ఉండండి 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 సార్, ప్లీజ్ వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి సార్. నీతో బయట కూర్చొని చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. సారీ సార్. కావాలని పెద్ద వేషాలు వేశారు. వీళ్ళకి సారీ చెప్తున్నావు. ఎందుకు నన్ను బయటకు తీసుకొచ్చింది? అనవసరంగా గొడవ ఎందుకు? చెయ్యొద్దు. నిషా నిషా ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు నిషా, నేను చెప్పేది విను ప్లీజ్. నిషా నా మాట విను, నేను చెప్పేది విను. ఒక్క నిమిషం నన్ను చూడు, లోపలికి రా ఎందుకు? నిషా. సినిమా చూడ్డానికా? అదే వాళ్ళు చూపించారు కదా, సరిపోదా? నిషా నిషా ఆగు, నేను చెప్పేది విను. గొడవను పెద్ద చేయడం ఎందుకని స్టాప్ చేశాను నిషా, నేను చెప్పేది Get విను. lost. ఏ నిషా ఒక్క నిమిషం ఆగు, అందరూ చూస్తున్నారు నిషా. రేపు నువ్వు రోడ్లో వెళ్ళేటప్పుడు ఆ కుర్రాలు మళ్ళీ వచ్చి నీతో గొడవ పెట్టుకునే అవకాశం ఉంది. నేను ఎంటానంటే ఆ గొడవ ఇంకా పెద్ద ఆటో. నిషా, నేను చెప్పేది విను. చాలు, ఇదే లాస్ట్. నేను నీతో రావడం, నిన్ను నమ్మి నీతో బయటకు వచ్చాను చూడు. నువ్వే సినిమా చూడు, వెళ్ళు. ఏ నిషా వెయిట్ జరుగు. నిషా ఆటో మెహదీపట్నం నిషా, పోనీ. ఒక్క నిమిషం ఆగు నిషా, వెళ్ళాల్సిన నేను అవసరం లేదు. చెప్పేది. ఏ, ఆటో, నువ్వు పోనీ, please, wait. ప్లీజ్. రండి 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 రండి. నమస్కారం. ఏదో ముఖ్యమైన ఆపరేషన్ ఉంది, మీరు రారని చెప్పింది. అమ్మాయి మేడ మీద ఉంది, వెళ్ళండి. నిషా, అల్లుడు గారు వచ్చారమ్మా. నిషా ఏంటి? ఇవాళ నీ బర్త్డే అడగా. అవును, నాతో ఒక మాట చెప్పుండొచ్చుగా. అనిపించలేదు. నువ్వొక దద్దోజనం. బర్త్డే అని చెప్పినా పెరుగూడ రెడీ అని చెప్పినట్టు నీకు వినిపిస్తుంది. లేదు నిషా, మన నిశ్చితార్థం తర్వాత నీకు వచ్చిన ఫస్ట్ బర్త్డే అయితే సంతోషపడుతున్నాను. అయ్యో, సంతోషపడుతున్నానన్నది కూడా ఒంట్లో బాలేదన్నట్టు చెప్తున్నావు. నిన్ను బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళమంటావా? థ్యాంక్ యూ. సలీం, చీకట్లో ఏం చేస్తున్నావయ్యా? ఊరికే స్వామి గారు, ఆలోచిస్తున్నాను. ఊరికి నేనా? ఏం అర్థం కావడం లేదండి. చచ్చే వరకు ఇలాగే అనాథగా ఉండిపోతానేమో అనిపిస్తోంది. సలీం, ఇప్పుడు ఏమైంది? నేరుగా వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడితే అంతా చక్కబడుతుంది. అదే స్వామి గారు, వాళ్ళ ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇవ్వడం కోసం నిషాని పిలుచుకురమ్మన్నాను. తను తప్పకుండా వస్తుంది. అందుకే తను వచ్చినప్పుడు ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను. ఏయ్, చీటీ రాసిస్తా, తీసుకెళ్ళు. ఏం మాట్లాడాలో ఆలోచిస్తున్నాడు. ఇదిగో చూడు సలీం, నువ్వు నేరుగా పోయామని చూస్తే తను పైకి కోపంగానే మాట్లాడుతుంది. అయినా నువ్వేం కంగారు పడకు, టక్కల్లో ఒక ముద్దిచ్చేసే. అబ్బా ఊరుకోండి స్వామి గారు, అందరి ముందా? అరే పోవయ్యా, ఆ మాట ఈ మాట కలిపి పక్కకు తీసుకెళ్లి లైన్ లో పెడతావా? ఇతను పెళ్లి చేసుకుని కళ్ళగనే లోపు ఆమె చేతికి ఊతకర్ర వస్తుంది.
కొంచెం వెయిట్ చేయండి, ఇంకొకరు రావాలి. హలో పోలీస్ స్టేషన్. ఏమి నిషా, నీ ఉడిపి వస్తారా రారా, లేకపోతే ఎప్పటిలాగే హ్యాండ్ ఇస్తారా? లవ్ చేసుకునేటప్పుడు ఇలా అయితే మ్యారేజ్ అయ్యాక ఇంకెలాగో. హలో ఎస్ సార్. డాక్టర్ సలీం ఉన్నారా? సార్ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు, కొంచెం వెయిట్ చేయండి. హలో సలీం లేరా? సారీ మ్యామ్, ఎక్కడున్నారు? సార్ ఇంకా ఆపరేషన్ థియేటర్ నుంచి రాలేదు. మీరే కదా ఫోన్ చేసింది? ఎస్ సార్. ఏమైంది? సరే, ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఫోన్ వచ్చింది. హలో, టైం ఎంత అయింది? సారీ నిషా. ఏంటి సారీ? నా ఫ్రెండ్స్ అందరినీ హోటల్ కి పిలిచి పార్టీ ఇవ్వమని నేను నిన్ను అడిగానా? నువ్వే ఇస్తానన్నా? వాళ్ళు వెయిట్ చేసి చేసి విసిగిపోయారు. నా ఫోన్ కూడా నువ్వు అటెండ్ చేయలేవా? వాళ్ళందరి ముందు ఎంత ఇన్సల్ట్! అసలు నీలాంటి వాడికి ఎందుకు పెళ్లి? నా ప్రాణం ఎందుకు తీస్తున్నావు? ఇక్కడ నేను క్రిటికలే. యూస్లెస్ ఫెలో. అటు చూడయా, ఆ చేయి చూడు, కాలు మీద చూడు. ఎస్ సార్. బాగా హెరాస్ చేసినట్టున్నారయ్యా. చూశాను. సరే సార్. స్టేషన్కి రావాల్సి ఉంటుంది. తప్పకుండా. షూర్. వస్తారా? తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వస్తాను. సార్ బాగా వెతికాను సార్, బాడీ కనపడడం లేదో. గుర్తుపట్టావా అమ్మా? సరే రండి వెళ్దాం. సార్ వాళ్ళ అమ్మాయి కాదట. మీరు వెళ్ళండి అమ్మా, మీరు రండి సార్. వెళ్ళండమ్మా. డాక్టర్, ఏమైందమ్మా? నర్స్ నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి. అమ్మా, అమ్మా లేవండమ్మా, మెల్లగా లేవండి. ఎవరయ్యా ఈ టైంలో? సార్, మీరు చేయమన్న ఎంక్వైరీలో సరిగ్గా 7 గంటలకు ఆ చెక్ పోస్ట్ లో వైట్ BMW కార్ ఒకటి క్రాస్ అయింది సార్. టోల్ గేట్ కెమెరాలో కార్లో వెళ్ళింది ఎవరో చూసి చెప్పన్నాను సార్. తర్వాత హలో, నేను తమ్ముడు శివన్ మాట్లాడుతున్నాను సార్. మా బిడ్డదే చిన్నపిల్ల మనస్తత్వం అయ్యా, చాలా జాలగుండే. చీమను కూడా తొక్కకుండా దాటిపోయేది. అలాంటి దాని జీవితం నాశనం చేశారు. వాళ్ళ నాన్నకి నేనేమని సమాధానం చెప్పను. మేము రేషన్ బియ్యం తింటూ బతికిచ్చే నిరుపేదలు. ఇంకొక సంవత్సరమేనమ్మా, నేను మిమ్మల్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. నువ్వు నాన్న ఇక మీద ఇలా కష్టపడి పనిచేయక్కర్లేదు, ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్తుండేదయ్యా.
నోరు కట్టుకొని కడుపు కట్టుకొని పెద్ద చదువులు చదివిస్తున్నావయ్యా. ఊరు నుంచి రోజు వెళ్ళడం కుదరదని హాస్టల్లో ఉంచావయ్యా. మా అమ్మాయి కళ్ళు తెరిచి ఏ దుర్మార్గుడి పేరు చెప్తుందో వాణ్ణి ఊరికి వదిలిపెట్టకూడదయ్యా. మీరేం బాధపడకండి అమ్మా, వాళ్ళు ఎవరనేది కనిపెట్టేస్తారు. మీ అమ్మాయి తప్పకుండా బతుకుతుంది. తనని కాపాడే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి. దేవుడెక్కడున్నాడయ్యా?